హాయ్ ఫ్రెండ్స్, ఇదో మా ప్రేమల అక్క, ప్రేమను పంచే అక్క మా వేవాకి ఇంటికి వచ్చా. మరి బాగారు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓదేలులో ఉన్న మా ప్రేమలత అక్కగారి గృహప్రవేశానికి వెళ్ళే దారిలో ప్రసిద్ధి చెందిన ఓదేలు మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెళ్దాం. ముందుగా ఓదేలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ దండకారణ్యంలో శివభక్తుడు అయిన పంకజ మహాముని ఘోర తపస్సు చేశాడట. తర్వాత కాలక్రమేణా కలియుగం వచ్చేటప్పటికి ఇక్కడ పుట్టలు బాగా పెరిగాయి. ఓదేలు అనే రైతు భూమి చదును చేస్తుండగా తన నాగలికి శివలింగం తగలడం గమనించాడు. ఆ నాగలి ఘాటు ఇప్పటికీ శివలింగం పైన కనిపిస్తూ ఉంటుంది. తనకు గాయం చేసినందుకు ఓదేలు స్వామి శపించాడట. తనను క్షమించమని ప్రాధేయపడడంతో భక్తవల్లభుడైన శివుడు శాంతించి ఓదేలు మల్లికార్జున స్వామిగా భక్తుల కోరికలు తీరుస్తానని వరమిచ్చాడట. అప్పటి నుండి ఇక్కడ స్వామిని స్వయంభుగా కొలుస్తూ తరిస్తుంటారు భక్తులు. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణించారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే పట్నాలు, ఓదేలు పట్నాలు అనేది ఇక్కడ సాంస్కృతికంగా ఎప్పటి నుంచో ఆచారంగా మల్లన్న పట్నాలని చెప్పడం జరుగుతుంది. అలానే అమ్మవారు శ్రీ భ్రమరాంబదేవి వారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. అదిగో చూస్తున్నారు కదా, భ్రమరాంబ అమ్మవారు ఎంతో ఆకర్షణీయంగా ఎప్పుడూ భక్తుల కోరికలు తీరుస్తూ మనందరికీ కూడా ఏదైనా కోరికనే వెంటనే ప్రత్యక్షమై అందరి కోరికలు తీరుస్తూ అమ్మవారు నిత్యం కొలువై ఉంటారు. చూడండి అమ్మవారి స్వరూపం. అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. భక్తుల కోరికలు తీర్చడంలో అమ్మవారు ముందుంటారని స్థల పురాణం చెబుతుంది. ఇకపోతే నందీశ్వరుడు ఎప్పుడెప్పుడు ఆజ్ఞాపిస్తాడో అని నిత్యం వెయిట్ చేస్తూ శివుని వైపే చూస్తూ ఉన్నట్టు మీరు గమనించారు. శ్రీ మల్లికార్జున స్వామి వారు గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒక చిన్న గది ఉంటుంది. ఆ చిన్న గదిలోనికి ప్రవేశించగానే మీరు ఆ మహాశివుడిని చూడగానే శివుడికి ఆ ఓదేలు దెబ్బ తాకిన ఆ ఒక్క గాయాన్ని మీరు గమనిస్తారు. అది కాకుండా ఆ శివాలయంలో పడగలాటి రూపం, ఆ రూపం కింద ఆ నామాలు, తెల్లటి నామాలు పైన చందనం పైన ఎర్రటి కుంకుమ ధరించడం గమనిస్తారు. ఎప్పుడూ నిత్యం అభిషేకాలు అందిస్తూ అందరూ భక్త పరవశమై దేవుణ్ణి కొలుస్తారు. శ్రీ మల్లికార్జున స్వామి వారు కొలువై ఉన్నది ఓదేల గ్రామం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఓదెల వచ్చేసి పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఓదేల గ్రామానికి రైల్వే మార్గం కూడా ఉన్నది. రైల్వే మార్గంలో అన్ని ట్రైన్లు ఆగవు, కొన్ని ట్రైన్లు మాత్రమే ఆగుతాయి. అది మీరు గమనించగలరు. కరీంనగర్ నుంచి కూడా దీనికి బస్సు ప్రయాణం ఉన్నది. అట్ ద సేమ్ టైం మంచిర్యాల నుంచి వచ్చేటప్పుడు మంచిర్యాల నుంచి వరంగల్ వచ్చే మార్గంలో ఓదేల రైల్వే స్టేషన్ కూడా గమనిస్తారు. మీరు చూస్తున్నారు పట్నాలు వేయడం. ఇక్కడ పట్నాలు ఓదేల మల్లికార్జున స్వామి అని కూడా పిలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇదో మా ప్రేమల అక్క, ప్రేమను పంచే అక్క మా వేవాకి ఇంటికి వచ్చా. మరి బాగారు
అందరూ ఉన్నామండి. వీడియో కూడా వీడియో తీసుకొని రేపు ఛానల్ వస్తుంది. మిమ్మల్ని కూడా తెస్తలే.